హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో మీకు వాషింగ్టన్ స్టేట్లో ఓషన్ షోర్స్ అనే ఒక లొకేషన్ ఉంది. బేసిక్గా అది పెసిఫిక్ ఓషన్ షోర్స్ అనమాట. దగ్గరలోనే ఒక బీచ్ ఉంటుంది విచ్ ఇస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు పెసిఫిక్ ఓషన్. సో అక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. సో ఆ వ్యూని మీరు ఈ వీడియోలో చూసేయండి. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఇదే నా ఫస్ట్ వీడియో అవ్వాల్సింది, బట్ కొన్ని రీజన్స్ వల్ల నేను కల్కి మూవీ వీడియో అది ఫస్ట్ వీడియోగా అప్లోడ్ చేశాను. అండ్ ఆ వీడియో అప్లోడ్ చేస్తున్నప్పుడు కూడా నేను ఏమనుకున్నానంటే మేబీ నా క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా చూస్తారేమో, ఒక 10 వ్యూస్ వస్తాయేమో, మాక్సిమం 15 వ్యూస్ వస్తాయేమో అనుకున్నాను. బట్ ఈ రోజుకి చూసుకుంటే ఆ వీడియోకి 200+ వ్యూస్ వచ్చాయి. నేను అసలు ఎవరికి పర్సనల్గా కూడా షేర్ చేయలేదు, జస్ట్ సోషల్ మీడియాలో లింక్ మాత్రమే షేర్ చేశాను. సో ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. ఇట్స్ వెరీ వెరీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అండ్ ఇట్స్ వెరీ సర్ప్రైజింగ్, ఒక ప్లెజెంట్ సర్ప్రైజ్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే చాలా మంది నాకు పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి అప్రిషియేట్ కూడా చేశారు ఆ వీడియోకి సంబంధించి, విచ్ మేడ్ మీ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ కొంతమంది నా చాలా పాత ఫ్రెండ్స్, వాళ్ళతోటి టచ్ పోయింది, కంప్లీట్గా కాదు బట్ టచ్లో లేం బేసిక్గా. సో అలాంటి ఫ్రెండ్స్ కూడా మళ్ళీ నాతో టచ్లోకి వచ్చి కొద్దిసేపు ఈ వీడియో గురించి మాట్లాడి అప్రిషియేషన్ ఇచ్చి కొంచెం ఫీడ్బ్యాక్ ఇచ్చి అలాంటివన్నీ జరిగాయి అన్నమాట. So I'm really thankful to everyone who supported that video. అండ్ ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని నా ఫ్యూచర్ కంటెంట్ ఇంకా బెటర్ క్వాలిటీ తోటి ఉండేటట్టు చూసుకుంటాను. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ హోప్ యూ కీప్ సపోర్టింగ్ మీ. ఇక ఓషన్ షోర్స్ విషయానికి వచ్చేద్దాం. ఓషన్ షోర్స్ అనే లొకేషన్కి, నేను ప్రజెంట్గా ఉన్న లొకేషన్కి ఒక 3 hours కార్ జర్నీ డిస్టెన్స్ ఉందన్నమాట. సో బేసిక్గా మేము 6 o'clock స్టార్ట్ అయ్యాము. అండ్ ఓషన్ షోర్స్ ఆ లొకేషన్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే సన్సెట్ అండ్ ఇంకొకటి సన్ రైజ్. సో సన్సెట్ వరకు అక్కడికి వెళ్ళాలనేది ప్లాన్ ఉండిందనమాట. సో సన్సెట్కి వెళ్ళగలిగామా లేదా అనేది మీరు ఆ వీడియోలో చూసేసేయండి. హోప్ యూ ఎంజాయ్ దట్ వీడియో. సో ఓషన్ సిటీ స్టేట్ పార్క్కి స్టార్ట్ అయ్యాం. కొంచెం లేట్ అయింది. ఇప్పుడు 6 o'clock యాక్చువల్లీ టైం వచ్చేసి. అక్కడికి వెళ్ళాలంటే ఒక 3 hours డ్రైవ్ ఉంది. సో ప్రాబబ్లీ విల్ రీచ్ దేర్ బై 9 o'clock. కానీ 8 o'clock to 8:30 మధ్యలో సన్సెట్ ఉంది. వీ వాంటెడ్ టు గ్రాబ్ దట్ సన్సెట్ వ్యూ, బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఆల్రెడీ టూ లేట్. మా ప్యాకింగ్ అంతా అయిపోయింది అండ్ అక్కడ ఆల్రెడీ మా ఒక ఫ్రెండ్ వెళ్ళిపోయాడు. సో అక్కడ హీఈస్ సెట్టింగ్ అప్ ద క్యాంప్ అనమాట. సో టెంట్స్ అవన్నీ బాగా వేసి హీ జస్ట్ వాంట్స్ టు సెట్ ఇట్ అప్. సో చూద్దాం. సో ఇది వచ్చేసి మా ప్యాకింగ్. వాటర్ ఉంది, బ్లాంకెట్స్ అండ్ ఇవి మా క్లోత్స్ అనమాట. ఇందాక చెప్పినట్టు క్యాంప్ ఎక్విప్మెంట్ అంతా ఆల్రెడీ మా ఇంకో ఫ్రెండ్ అక్కడ తీసుకెళ్ళాడు. సో వీ డోంట్ హ్యావ్ దట్ హియర్, బట్ యా క్యాంపింగ్కి కావాల్సిన మిగతా సామాన్లు అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం. మనం ఇప్పుడు చూస్తుంటే 2 sides నుంచి చాలా గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది, చూడండి. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వాషింగ్టన్. ఇక్కడ ఉండే గవర్నమెంట్ కానీ ఇక్కడ ఉండే లోకల్ అథారిటీస్ కానీ గ్రీనరీని బాగా ప్రిజర్వ్ చేస్తారు. సో మీరు చూడొచ్చు, లెఫ్ట్ అండ్ రైట్ బోత్ సైడ్స్ చాలా గ్రీనరీ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అందుకే పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది వాషింగ్టన్ స్టేట్లో పర్టికులర్గా. వుడ్ తక్కువ అయిందంటే ఇక్కడ వుడ్ తీసుకుంటున్నాం. సో ఇది ఒక్క ప్యాక్ వచ్చేసి $5.99 అంట. ఒక 2 packs తీసుకుందాం అనుకుంటున్నాం క్యాంప్ ఫైర్ కోసం బేసిక్గా. సో యా, ఈ వుడ్ అయితే బాగుంది, 2 తీసుకొని వెళ్దాం. ఇక్కడ చూస్తే చాలా గ్రీనరీ ఉంది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ రెసిడెన్షియల్ ఏరియాస్కి వచ్చేసాం. ఓషన్ పార్క్ దగ్గరలోనే ఉన్నాం. ఇప్పటి వరకు అయితే, అంటే ఈ హైవే దిగిన తర్వాత అసలు నాకు ఒక్క మనిషి కూడా రోడ్డు మీద అయితే కనిపించలేదు. ఓన్లీ కార్స్ కనిపిస్తున్నాయి, ఒక 2 bikes కనిపించాయి. ఇంక ఇదంతా కంప్లీట్లీ రెసిడెన్షియల్ ఏరియా. చూడాలి అక్కడ ఎంతమంది ఉన్నారో పార్క్లో. సో ఇప్పటి వరకు అయితే కనుక బయట ఎవరు జనాలు కనిపించట్లేదు. సో చాలా పీస్ఫుల్గా ఉంది, కామ్గా ఉంది.
కార్లో పోతుంటే కూడా ఒక మంచి ఫీల్ వస్తుంది. ఇదిగో ఇదే మా సన్సెట్ ఏమో ఈ రోజుకి. ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం కానీ చాలా లేట్ అయిపోయింది. సో యా, ఓషన్ సీనింగ్స్లో కొంచెం ఆ షోర్స్ దగ్గర ఒక సన్సెట్ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది ఫైనల్గా. బట్ యా, పార్క్లో సన్సెట్ చూద్దాం అనుకున్నాం. బట్ ఎనీవే ఏదో ఒకట్లే, రేపు మార్నింగ్ సన్ రైజ్ అన్నా చూడడానికి ట్రై చేయాలి, చూద్దాం. సో ఫైనల్లీ ఓషన్ బీచ్కి వచ్చాం. ఇది పెసిఫిక్ ఓషన్, లైక్ లిటరలీ దిస్ ఈజ్ పెసిఫిక్ ఓషన్. సో ఇట్స్ సో బ్యూటిఫుల్. లైక్ ఎంత బాగుందంటే లైట్ లేదు కాబట్టి సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు. ఇందాక మీకు చెప్పినట్టు సన్సెట్ అనేది మిస్ అయ్యాం. బట్ యా, సన్సెట్ కనుక ఇక్కడ చూసుంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండేది. ఇట్ ఈస్ సో 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 బ్యూటిఫుల్ అండ్ చాలా చాలా వెల్ మెయింటైన్డ్ కూడా. ఎక్కడ లిట్టర్ కానీ లేదంటే ట్రాష్ కానీ కనిపించట్లేదు. సో యా, ఇట్ ఈస్ వెరీ వెల్ మెయింటైన్డ్. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీఆర్ లిటరలీ సమ్ మీటర్స్ అవే ఫ్రమ్ ఓషన్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కొంతమంది కార్స్ తీసుకొని వస్తున్నారు. ద శాండ్ ఇస్ వెరీ టైట్, అందుకే ఇక్కడ కార్స్ నడిపినా కానీ కూడా ఇట్ షుడ్ బి సేఫ్. అక్కడ మీరు చూస్తే కొంతమంది కార్స్ వేసుకొని వస్తున్నారు. ఇప్పుడే మా ముందు ఇంకొక 2-3 కార్స్ వెళ్ళాయి ఆ డైరెక్షన్లో. సో ఇదే మన క్యాంప్ సైట్. ఆల్రెడీ క్యాంప్ ఫైర్ లైట్ చేసాడు మా వాడు. సో అడిషనల్ వుడ్ కూడా తీసుకొని వచ్చాం కదా ఇందాక. సో వీ కెన్ యూజ్ దట్. క్యాంప్ ఫైర్ అయితే ఆల్రెడీ సెటప్ అయిపోయింది. ఇక్కడ కొంచెం కూర్చోడానికి ఒక బెంచెస్ లాగా అరేంజ్ చేశారు. అండ్ ఇది మన టెంట్ కూడా యాక్చువల్లీ చాలా పెద్దగా ఉంది. టెంట్ లోపల కనిపిస్తుందో లేదో, బట్ యా, టెంట్ ఈజ్ ప్రిటీ బిగ్. ఒక ఈజీగా ఒక 5-6 మెంబర్స్ అయితే పడతారు. మేము ఎనీవే 4 మెంబర్సే. సో ఇట్ షుడ్ బి ఫైన్ అనుకుంటున్నా. అండ్ ఇక్కడ చుట్టుపక్కల కూడా చాలామంది టెంట్ సెటప్ చేస్తారు, యాజ్ యూ కెన్ సీ. సో ఇట్ లుక్స్ గుడ్. ఇట్ ఈస్ రియలీ గుడ్. మొత్తం డిస్మాంటిల్ చేసేసాం. క్యాంప్ ఫైర్ కూడా లిట్ ఆఫ్ చేసేసాం. సో యా, వీ హ్యాడ్ అ గుడ్ టైమ్ హియర్. వీ వాంట్ టు హెడ్ బ్యాక్ టు బీచ్ టు టేక్ సమ్ గుడ్ వీడియోస్. అక్కడ మీకు కనపడుతుంది కదా మౌంటైన్, అదే మౌంట్ రేనియర్, ద వెరీ ఫేమస్ మౌంటైన్ ఆఫ్ వాషింగ్టన్ స్టేట్. దానికి కూడా ఒకసారి వెళ్ళాలనే ఆలోచన ఉంది, ట్రైల్ చేయాలనే ఆలోచన ఉంది. సో చూద్దాం. బట్ ఇట్స్ అ వెరీ ఫేమస్ మౌంటైన్ అండ్ అ వెరీ ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ స్పాట్. సో నిన్న వాకింగ్ వచ్చాం కదా, ఈరోజు బాగా లైట్ ఉంది కాబట్టి బీచ్కి కార్లో వచ్చాం. సో దిస్ ఈజ్ ద ఓషన్ పార్క్ బీచ్. డైరెక్ట్గా పెసిఫిక్ ఓషన్ తోటి కనెక్ట్ అయ్యాం. సో బాగుంది ఎక్స్పీరియన్స్. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ఇట్ టు. పెసిఫిక్ ఓషన్ మార్నింగ్ వ్యూ ఇది. చాలా బాగుంది. లిటరలీ ఓషన్కి చాలా దగ్గర ఉన్నాం. సో యా, కొద్దిగా అగ్రెసివ్ అయితే ఉంది, బట్ నథింగ్ టు బీ అఫ్రేడ్ ఆఫ్. నేను వినడం ఏంటంటే ఓషన్ కొంచెం వింటర్స్లో బాగా అగ్రెసివ్గా ఉంటుంది, బట్ ఇన్ సమ్మర్స్ ఇట్ ఈస్ ఫైన్. ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్. ఇక్కడ చాలామంది ఫ్యామిలీస్ తోటి వచ్చారు. కిడ్స్ కూడా ఉన్నారు, చాలామంది కిడ్స్ ఉన్నారు. ఎవ్రీవన్ ఆర్ లైక్ ఎంజాయింగ్. అండ్ ఓషన్కి ఇంత దగ్గరికి కార్ తీసుకొని వస్తామనే విషయం నాకు తెలీదు, మా ఫ్రెండ్ చెప్పేంతవరకు. సో ఇట్స్ అ వెరీ కూల్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ ఇంకా కొంచెం ఫుటేజ్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను.
వాటర్ కూడా బాగా చల్లగా ఉన్నాయి, యాక్చువల్లీ చాలా చల్లగా ఉన్నాయి. బట్ ఆల్సో చాలా ప్యూర్గా ఉన్నాయి. యాజ్ యూ కెన్ సీ చాలా ప్యూర్గా ఉన్నాయి యాక్చువల్లీ. అంటే పొల్యూషను ఇట్లాంటివన్నీ ఇక్కడ ఉండదు కాబట్టి ప్రాబబ్లీ పెసిఫిక్ ఓషన్ ఇంకా అంటే మన సిటీస్లో ఉండే ఈ లేక్స్ సీస్ కన్నా కాస్త బెటర్గా అయితే ఉంది. వాటర్ కూడా ప్యూర్గా ఉన్నాయి. సో చూసారు కదా వీడియో. సన్సెట్ టైంకి బీచ్కి వెళ్ళలేకపోయాము, బట్ స్టిల్ వీ వర్ ఏబుల్ టు క్యాప్చర్ సమ్ గుడ్ విజువల్స్. అండ్ ఆ నెక్స్ట్ డే సన్లైట్ ఉన్నప్పుడు కూడా వీ వర్ ఏబుల్ టు క్యాప్చర్ సమ్ గుడ్ విజువల్స్. సో ఓకే, ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ hope you liked the video and you liked all the views that I have shown in the video. నెక్స్ట్ వీడియో వచ్చేసి బెల్వ్యూ డౌన్ టౌన్ పార్క్ గురించి ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో అ ట్రావెల్ వ్లాగ్ అండ్ చాలా బాగుంటుంది బెల్వ్యూ డౌన్ టౌన్ పార్క్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ వెరీ సిగ్నిఫికెంట్ ప్లేసెస్ ఇన్ బెల్వ్యూ సిటీ. సో ఆ వీడియో నెక్స్ట్ వీక్ కల్లా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. Until next time, stay safe. Thank you and see you in the next video.